నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. చంద్రబాబు నాయుడు గారి చాణక్యానికి నరేంద్ర మోదీ గారు అయితే ఫిదా అయ్యారు. మరి ఈ ఫిదా అయిన కారణంగా మరి ఏపీలో చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, సీన్ చేంజ్ అయ్యే అవకాశం ఉన్నదా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఇప్పుడు చూస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారి చాణక్యానికి మోదీ గారు ఫిదా అయ్యారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. సో దీనివల్ల ఏపీలో ఏమైనా సీన్ చేంజ్ అయ్యే అవకాశం ఉందంటారు? అంటే బాబు గారి గురించి మోదీ గారికి, అమిత్ షా గారికి తెలిసిన విషయమే. ఎందుకంటే ఆయన గత 14 సంవత్సరాలుగా సీఎంగా ఉండటమే కానివ్వండి, అపోజిషన్ లీడర్గా ఉండటమే కానివ్వండి, పొలిటికల్గా ఉన్న వాళ్ళు ఎవరికి కానీ సౌత్ సైడ్ తీసుకుంటే ఎవరైనా అంత మంచి పొలిటీషియనే కానివ్వండి, ఒక డెవలప్ గురించి, ఒక ఉన్నతమైన ఆలోచనల గురించి ఎవరికైనా ఉంది అని అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఆయన చేసినది అభివృద్ధే కానివ్వండి, ఆయన ఒక హైదరాబాద్లో డెవలప్మెంటే కానివ్వండి, ఇవి ఉన్న ఒక 5 సంవత్సరాల్లో కూడా అమరావతిని ఇలా ఒక సిటీ నగరానికి సరిపడేటట్టు ఒక స్థలాన్ని కానివ్వండి, అక్కడ అంత ప్లేస్ని రైతుల్ని ఒప్పించి 33,000 ఎకరాలు సేకరించడమే కానివ్వండి, ఇవన్నీ చూస్తే కూడా ఎవరికైనా అనిపిస్తుంది. అది కూడా కూటమిలో 3 పార్టీలు ఎప్పుడూ కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి జనసేన ఇప్పుడు కానీ గతంలో కూడా చూస్తే ఉన్నప్పుడు కూడా లెఫ్ట్ పార్టీలతో ఉన్నా, ఒకవేళ బీజేపీతో ఉన్నా, ఇట్లా ఎవరితో ఉన్నా కూడా ఎక్కడా కూడా ఇంత డిస్టర్బెన్స్ రాకుండా కూడా, సో ఆయన అంటే ఎవరెవరు సీట్లు ఎక్కడెక్కడ అనేది ఇవ్వటమే కానివ్వండి, వాళ్ళకి ఎక్కడ బలం ఉందే కానివ్వండి, ఆయన ఆర్గనైజేషన్ ఎక్కడ మిస్ అవ్వదు. బాబు గారి ఆర్గనైజేషన్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉండాలి కదా, కూటమిలో వచ్చిన పార్టీలకు కూడా వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉండాలి. కాబట్టి వాళ్ళకి ఎక్కడ స్థానం బాగుంటుంది అనేది కూడా ఆయన కరెక్ట్గా గెస్ చేయగలుగుతారు. సో ఇప్పుడు జనసేన గారికి తీసుకోండి, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో అంటే వాళ్ళకి అక్కడ సామాజిక పరంగా కానివ్వండి అక్కడ వాళ్ళకి ఉంటుంది కాబట్టి, సో అక్కడ ప్రెషర్ ఇవ్వకుండా వాళ్ళకి కావాల్సిన సీట్లు కూడా వాళ్ళకి ఇచ్చేటట్లు అక్కడ, సో వాళ్ళకి ఎక్కడైతే వాళ్ళకి బలం ఉందనేది కూడా ఆయన గుర్తించి అలాంటి చోట వాళ్ళకి ఇవ్వటానికే కానివ్వండి, ఇలా మాకు ఎక్కడ బలం ఉన్న చోట తీసుకోవటానికే కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన పక్కా ప్రణాళికతోనే ఆయన చేస్తుంటారు. ఇప్పుడు క్యాండిడేట్ల విషయానికి వచ్చినా కూడా టీడీపీ క్యాండిడేట్లకు కొన్ని చోట్ల కొంతమందికి నిరుత్సాహం అనేది కూడా ఉంది. ఉన్నా కూడా అదే వేరే పార్టీలు ఎక్కడైనా ఏంటి ఈ పాటికే చాలా గోలా అయ్యేది. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అందరినీ బుజ్జగించడమే కానివ్వండి, ఎవరిని వ్యతిరేకించరు, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటారు. సో నెక్స్ట్ వాళ్ళకి ఏం చేయాలో కూడా చేస్తారు. ఆ నమ్మకం ఆ నాయకుడి మీద ఉంది కాబట్టి అందరూ కొంచెం చంద్రబాబు నాయుడు గారి ఒపీనియన్ మీద అందరికీ కూడా ఆయన ఏం చేసినా పర్ఫెక్ట్ ప్లానింగ్ పర్ఫెక్ట్గా చేస్తారు అనేది అయితే ఖచ్చితంగా అందరికీ ఒక భరోసా ఉంది. సో అదే మోదీ గారే కానివ్వండి, అమిత్ షా గారే కానివ్వండి, సో అక్కడ ఇప్పుడు పొత్తు ఉన్నా కూడా సో ఏపీలో బాబు గారు ఉన్నారు, ఆయన చూసుకుంటాడు. సో మనకు కొంచెం రిలీఫ్ ఉంటుంది. సో ఆయన ఆ స్టేట్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన అన్ని రకాల అవకాశాలు మనకు, అంటే బీజేపీకి కొన్ని సీట్లు ఈ సంవత్సరం ఇప్పుడు ఎక్కువ రావటం కూడా జరిగింది ఎన్నికలతో పోల్చుకుంటే. ఎంపీలు కూడా 6 ఎంపీలు పోటీ చేయడమే కానివ్వండి, ఎమ్మెల్యేలకి ఇది కూడా ఎక్కువే రావడం జరిగింది. అయినా వాళ్ళు మనశ్శాంతిగా ఉన్నారు అని అంటే ఒక బాబు గారి మీద నమ్మకంతోనే అది ఖచ్చితంగా. ఎందుకంటే బాబు గారు అందరినీ కలుపుకొని అన్ని పార్టీలని, అంటే ఇప్పుడు జనసేననే కానివ్వండి, బీజేపీనే కానివ్వండి, వాళ్ళని కలుపుకొని క్యాంపెయిన్లు చేయటమే కానివ్వండి, ఆయన ఈ ఇంత వయసు అని కూడా కాదు కానీ ఆ వయసుకి అంత యాక్టివ్గా ఏ లీడరు లేడు. సో ఆయన ఈ రోజు కూడా రోజుకు 3-4 సభలు పెడుతున్నారు, బహిరంగ సభలు. సో అంత జనాలతో కూడా వెళ్ళి బహిరంగంగా మాట్లాడుతూ గంటలు స్పీచ్ ఇస్తూ, సో ఆయన ఉన్నాడు అని అంటే ఎన్డీఏ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నట్టే కనపడుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మేనిఫెస్టో కూడా చూసుకుంటే 6 పథకాలతో కూడా దూసుకెళ్తున్నారని చెప్పేసి మనం చూస్తున్నాం. అంటే ఇంకేమన్నా మరి మేనిఫెస్టో ఇంకేమన్నా గట్టిగా రెడీ చేసే అవకాశం ఉందంటే ఈ కూటమి ద్వారా రిలీజ్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా తెలుగుదేశం పెట్టిన మేనిఫెస్టో అయితే అందరికీ నచ్చినదే. సో జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి అందరూ ఆమోదించినదే. ఎందుకంటే సూపర్ 6 కానివ్వండి, దానిలో మహిళలకి ఇచ్చిన ఆపర్చునిటీస్ వేరే ఎక్కడా ఏ పార్టీలో కూడా లేదు. ఎందుకంటే బస్ ఫ్రీ కానివ్వండి, సిలిండర్స్ ఇవ్వటమే కానివ్వండి, అమ్మకు వందనం అనే దానిలో ప్రతి బిడ్డకి 15,000 ఇవ్వటమే కానివ్వండి, ప్రతి మహిళకి కూడా సో 1,500
సో ఇవ్వటమే కానివ్వండి, 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి కానివ్వండి, రైతులకు 20,000 ఇవ్వటమే కానివ్వండి సంవత్సరానికి, ఇంకా అదేలాగా 20 లక్షల జాబ్స్ క్రియేట్ చేయటం కానివ్వండి, వాలంటీర్లకి 10,000 చెప్పటం, అదేలాగా వృద్ధుల పెన్షన్ 4,000 చేస్తానన్నారు. సో అదంతా కూడా అది కూడా ఏప్రిల్ నుంచే ఇస్తానన్నారు. సో ఏప్రిల్, మే, జూన్ నుంచి ఏప్రిల్ నుంచి ఇప్పుడు ఏప్రిల్లో 3,000 ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ నుంచి 1,000 రూపాయలు పెంచి ఇస్తానన్నారు. ఓకే, ఏప్రిల్ నుంచి పెంచిస్తాను. ఏప్రిల్లో 1,000 రూపాయలు తగ్గింది కదా, 3,000 ఇచ్చాడు కదా. సో బాబు గారు 1,000 రూపాయలు ఇస్తానన్నారు. మా మేలో 1,000 రూపాయలు మళ్ళీ పెంచిస్తున్నారు. అదేలాగా జూన్కి ఎలాగో బాబు గారు వచ్చేస్తారు కాబట్టి సో ఆ టైంలో 4,000. సో అలా ఈ డబ్బును కూడా నేను పెంచి ఇస్తాను, ఏ రోజైతే అనౌన్స్ చేశాడో ఆ రోజు నుంచి 4,000 లెక్క అన్నట్టు చెప్పారు. సో ఖచ్చితంగా ఇది ఎంత వృద్ధులకే కానివ్వండి, ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశంలో పీరియడ్ వచ్చినాకనే పెన్షన్ అంటూ స్టార్ట్ అయింది. అంతకుముందు లేదు, పెన్షన్ పథకమే లేదు. ఎక్కడ పథకాలంటూ స్టార్ట్ చేసింది కూడా టీడీపీనే. సో అదిలాగా అందుకనే బాబు గారి మీద ఉన్న భరోసాతో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో ఎట్లాగైనా ఇక్కడ బాబు గారు అంటే చిన్న చిన్న అండర్స్టాండింగ్ ఎక్కడైనా లోపం ఉన్నా కూడా సో అవన్నీ ఆయన కవర్ చేసుకుంటా వస్తారు. సో అవన్నీ ఆయన చూసుకుంటారు. సో డెవలప్మెంట్ అనే బాబు గారు అనేది ఆయన ఈ మధ్య ఎక్కడ కూడా ట్వీట్ చేయటం కూడా చూసాం. ఖచ్చితంగా బాబు గారికి అంటేనే డెవలప్ అంటేనే బాబు గారు. మనం ఇక్కడ హైదరాబాద్ అనేది చూసాం కాబట్టి హైదరాబాద్లో ఈరోజు ఇంకొక మహానగరాన్ని అంత ఇదిగా డెవలప్ అవటం ప్రతి వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు కదా, అమెరికాలో న్యూజెర్సీలోనూ చికాగోలోనూ ఉన్నట్టుంది హైదరాబాద్ వస్తే అని అంటున్నారు. ఆ క్రెడిట్ ఎవరికి వస్తుంది? ఎవరు చేశారు? అంత కృషి ఎవరు చేశారు? చంద్రబాబు నాయుడు గారి కృషి ఈ రోజు మనం ఇక్కడ హైదరాబాద్ సిటీ అంత డెవలప్ అవటానికి కారణం. అంటే ఇప్పటికీ కూడా ఇప్పుడు ఒక ఎన్ని రోజులు ఉందంటే మనకి మే 13న అనుకున్నా కూడా, అంటే మే 11న పోలింగ్, కానీ ఇంత తక్కువ ఉన్న వ్యవధిలో కూడా కొంతమందికి ఇంకా కూటమిలో ఇంకా చిన్న పొరపచ్చాలు ఉన్నాయి, కూటమిలో ఇంకా కొంతమందికి పడట్లేదు అని చెప్పేసి మరి వార్తలు ఉన్నాయి. అందులో వాస్తవం లేదంటారా? కూటమిలో పడకపోవటం అనేది అట్లాంటివి ఏమీ లేవు, అంతా అవాస్తవాలు, ఎవరో కల్పించటమే అవాస్తవాలు. అలాంటివి ఏమీ లేదు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు, ప్రజల్లోకి అందరూ కలిసే వెళ్తున్నారు. సో ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో కూడా అలా ఉంటే ఈ పాటికి బయట వచ్చేవి, ఎక్కడా కూడా అలాంటివి ఏమీ లేవు, డిస్టర్బెన్సెస్ లేవు. ఎందుకు ఇలాంటి వార్తలన్నీ బయటకు వస్తున్నాయంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు చేసే నిందలు ఏదైనా వేస్తారు కాబట్టి అలాంటివి ఏదో ఒకటి రూమర్స్ క్రియేట్ చేయడమే కానివ్వండి, ఎక్కడ కూడా. ఎందుకంటే అలా ఉంటే ప్రచారాల్లో ఇలా దూసుకెళ్లే వాళ్ళు కాదు. సో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిన చోట బ్రహ్మరథం పడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే ఉంది, పురంధేశ్వరి గారు అలాగే ప్రచారంలో బిజీగా ఉన్నారు, అందరూ ఎవరికి వాళ్ళు బిజీగానే ఉన్నారు. సో ఎక్కడైనా వీళ్ళు ఉంటే డిస్టర్బెన్స్ క్రియేట్ అయితే వెంటనే వీళ్ళు సెట్ చేయడానికైనా ఎక్కడికో చోటుకి వెళ్ళాల్సిన ఇదేనా ఉంటుంది, వాళ్ళని కలవటం బయట వచ్చేస్తుంది, ఇదే పెద్ద విషయం కూడా కాదు కదా. కానీ ఎక్కడ అలాంటి డిస్టర్బెన్స్ లేదు, ప్రతి చోట కూడా అందరూ కలిసి పనిచేస్తున్నారు. మనం గతంలో కొన్ని చోట్ల చూసాం, తిరుపతిలో కూడా అనుకున్నారు క్యాండిడేట్ మారుస్తారన్నదే లేదు, చక్కగా మాజీ ఎమ్మెల్యే అయిన వాళ్ళే వెళ్ళి పనిచేస్తున్నారు. అంటే కొత్తగా జనసేనకి ఇచ్చారు, అది వరకు అంతా తెలుగుదేశం ఉండేది. సో జనసేనకి ఇచ్చినారు కాబట్టి తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యేనా వెళ్ళి పనిచేస్తున్నారు, వాళ్ళకి సపోర్ట్ గానే ఉన్నారు. సో అక్కడ అట్లాగా ఎక్కడికెక్కడ ఎవరికి త్యాగం వాళ్ళు చేస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనేదే ఒక దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నారు. రైట్ మేడం, రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.